అసలు ఈ సినిమాకి డార్లింగ్ అని టైటిల్ ఎలా పెట్టారో తెలుసా? ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ప్రభాస్ కాజల్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? డార్లింగ్ సారీ మనం మన లవ్ స్టోరీ నప్పాను. అసలు ఈ సినిమాకి డార్లింగ్ అని టైటిల్ ఎలా పెట్టారో తెలుసా? చెప్పు. ఇది ప్రభాస్ గారు వాడే ఊతపదం అంట. అదే బుజ్జిగడ్ సినిమాలో వాడారు. దాన్నే సినిమా టైటిల్ కింద పెట్టడం విశేషం. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఆయనకి క్లాస్ ఆడియన్స్ ని మరింత దగ్గర చేసింది. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, హీరోకి చిన్నప్పటి నుంచి హీరోయిన్ అంటే ఇష్టం. పెద్ద అయిన తర్వాత ఆ ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అన్నదే ఈ సినిమా స్టోరీ. కథ సింపుల్ గా ఉన్న ట్రీట్మెంట్ అయితే మాత్రం కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ గారి డ్రెస్సింగ్ అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ వాళ్ళ ఫాదర్ చుట్టూ జరిగే సన్నివేశాలు అన్ని కూడా చాలా బాగా అలరిస్తాయి. ఎలా నాన్న ఎమోషన్ అవ్వకరా, నీ గురించి నాకు తెలుసు కదా. ఓకే ఓకే థ్యాంక్స్ నాన్న. సినిమా హైలైట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా స్విట్జర్లాండ్, సెకండ్ హాఫ్ అంతా అరకులో తీశారు. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే, ఇంటర్వల్ అయితే అదర్స్, అలాగే ఐస్ ముక్కను బ్రేక్ చేసే సీన్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఏంట్రా చూస్తున్నారు, సింహం అక్కడుందిరా. ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాకి వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఈ సినిమా అందరికీ ఫేవరెట్ అవడం గల కారణం ఈ సినిమా మ్యూజిక్. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్ అద్భుతమైన సాంగ్స్ అందించారు, అలాగే ఆర్ఆర్ కూడా అందించారు. లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అయిన కరుణాకరణ్ ఈ సినిమాతో ఆయన మార్క్ మరోసారి చూపించి హిట్ కొట్టారు. ఈ స్టోరీ ఒక రియల్ ఇన్సిడెంట్ కి బేస్ చేసుకుని రాశారని ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అందుకేనేమో ఈ సినిమా అంత బాగా కరెక్ట్ అయింది. ఈ సినిమాలో కామెడీ ప్లస్ లవ్ రెండు కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ రోజు రీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా ఎవరైనా థియేటర్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ రోజు రీ రిలీజ్ అయింది, వెళ్ళి చూసేయండి. మరో బ్లాస్ట్ వన్ ద పాస్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు షోగాడు ఛానల్.